హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీషో పార్సిల్ ఓపెనింగ్ వీడియో చూద్దాము. ఇది మీషో నుంచి వచ్చినటువంటి పార్సిల్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే రాగి వస్తువులు, అలాగే మన దేవుడి సామాన్లు ఉంటాయి కదా, రాగివి ఇత్తడివి, అవి క్లీన్ చేస్తే బాగా నీట్గా పోతుంది జస్ట్ ఆ వాటర్లో పెట్టగానే అని చెప్పి ఒక లిక్విడ్ లాంటిది ఇచ్చారనమాట. అది ఈ పార్సిల్. ఇంక ఇది వచ్చేసి ఒక స్మాల్ నెక్లెస్ లాంటిది అనమాట. ఫస్ట్ మనం ఈ నెక్లెస్ చూద్దాం. ఇది కట్ చేశారు. దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ప్యాకింగ్ చాలా గట్టిగానే చేశాడు. ఇదన్నమాట. ఇవి హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి ఆ నెక్లెస్. ఇది ఇంకా ఓపెన్ చేసి చూద్దాం కంప్లీట్గా. ఇప్పుడు తీసాను చూడండి, బాగుంది. అది రోల్డ్ గోల్డ్ లాగా అనిపించట్లేదు, 1 గ్రామ్ లాగా ఉంది. కంప్లీట్గా ఎక్కువ షైనింగ్గా రోల్డ్ గోల్డ్ లాగా అలా తెలిసేటట్టుగా కూడా ఏం లేదు. పర్వాలేదు, బాగానే ఉంది. దీనికి పెట్టిన దానికి ఇది 200 అనుకుంటాను అంతే. ఎప్పుడన్నా మనం అమ్మవారికి పెట్టడానికి కానీ మనమైనా పెట్టుకోవచ్చు, అలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అలంకారానికి బాగుంటుందని. తర్వాత వచ్చేసి ఇది దీనికి ఇచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అన్నమాట, బుట్టలు. ఇట్లా కూడా ఇక్కడ లక్ష్మీదేవి అన్నమాట. తర్వాత బుట్టలు ఇచ్చాడు. వీటికి బ్యాక్ సైడ్ ఇది అన్నమాట, బటన్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ మనము ఇది పక్కన పెట్టేసి క్లీనింగ్ లిక్విడ్ చూద్దాం. లిక్విడ్ పౌడర్ అదేంటో అసలు చూద్దాం. ఇదన్నమాట ఆ లిక్విడ్ నేను తెప్పించింది. లిక్విడే, ఓకే. ఇదిగో ఈ దీంట్లో ఈ కార్డ్బోర్డ్ బాక్స్ అన్నమాట, ఈ అట్టపెట్టలో పెట్టొచ్చింది. ఇది లిక్విడ్ కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ అని ఉంది కదా, మెటల్ క్లీనర్ అండ్ షైనర్, హోమ్ కేర్, ఆల్కలీ. ఇది వచ్చేసి 249 ఉంది, 200 పడినట్టుంది. ఇది కూడా అంతే. Just apply the method వచ్చేసి just apply the liquid fully on the copper or brass vessels and wait for some time and scrub it with cotton cloth gently and wash it. After wash it with clean water properly and wipe with a clean cotton cloth. Your copper or brass material will shine like new. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది నేను అప్లై చేసి వాడినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.